సో, ఏపీలో అనేక అభివృద్ధి పనులైతే జరుగుతున్నాయని చెప్పొచ్చు. అలాంటిది సూపర్ సిక్స్ పథకాలు కానివ్వండి, లేకపోతే పింఛన్లు కానివ్వండి, రేషన్లు కానివ్వండి, ఇలాంటివన్నీ ప్రారంభమయ్యాయి. అలాంటిది గూగుల్ డేటా సెంటర్ కూడా రానున్నట్టు కూడా వార్తలైతే వినిపించాయి. కాకపోతే గూగుల్ డేటా సెంటర్ రావడానికి కొన్ని అడ్డంకులైతే వచ్చినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాసరావు గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు మనం చూసుకుంటే ఎన్నో అభివృద్ధి పనులైతే జరుగుతున్నాయని చెప్పొచ్చు. అలాంటిది సూపర్ సిక్స్ పథకాలు కానివ్వండి, పింఛన్లు కానివ్వండి, అండ్ అలాగే ఇవాళ ఆటో వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తూ ఏడాదికి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఈ క్రమంలోనే గూగుల్ డేటా సెంటర్ కూడా రాబోతుందంటూ కూడా వార్తలైతే వినిపించాయి. కాకపోతే కొన్ని అడ్డంకులు ఉన్నాయంటూ కూడా కొన్ని వార్తలైతే వినిపిస్తున్నాయి. ఏమంటారు సార్ దీని గురించి? జనరల్ గా కేసులు ఎవరు వేస్తారమ్మా? బతుకున్నాళ్ళు కేసులు వేస్తారు, కానీ చచ్చిపోయినాడు కేసు వేసాడు. అది కూడా మరి జగన్మోహన్ రెడ్డి మహిమ అనమాట. అంటే తావీదు మహిమ అని అంటారు ఏదో సినిమాలో, అట్లాగే జగన్ మహిమ అనమాట. అంటే ఆత్మలతో మాట్లాడతాడు. అలాంటిది ఆత్మలతో మాట్లాడే చచ్చినాడితో కేసులు వేయించినట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి. దానిపైన మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారు. ఆ విశాఖ ఎయిర్పోర్ట్ లో గంటా శ్రీనివాసరావు అక్కడ కలెక్టర్ ఆయన దృష్టికి ఈ విషయం తీసుకొచ్చినప్పుడు మామూలుగా మండిపడలేదు. దీనిపైన వెంటనే సమగ్ర దర్యాప్తు చేయండి, లోతైన విచారణ చేయండి, కఠినంగా శిక్షించాలా ఇలాంటి వాళ్ళు. ఎందుకంటే నిన్నగాక మొన్న హైకోర్టు కూడా అక్షంతలు వేసింది. ఆ కాగ్నిజెంట్ కి అక్కడ భూములు ఏదో ఎకరం రూపాయికి ఇచ్చారు అని చెప్పి వాళ్ళు ఏదో కేసు వేశారు. ఏదో సొసైటీ ఫర్ సివిల్ ప్రాపర్టీస్ ప్రొటెక్షన్ అనో ఎవరో నథానియల్ అనే వాళ్ళు ఎవరో వేసారో వేయించారో. ఆంధ్రప్రదేశ్ లో కేసులు ఎవరు వేయరమ్మా. ఎవరికి తీరుకుంది, ఎవడు పనాడు చేసుకోవాలా, ఎవడు పొట్ట వాడు సంపాదించుకోవాలా అంటే కేసులు ఏంచుతున్నారు. ఏది అభివృద్ధిని అడ్డుకోవటం కోసం వీళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. వీళ్ళు రాష్ట్ర ద్రోహులు అన్నమాట. రాజద్రోహం చట్టం సుప్రీంకోర్టు ఆపినట్టుంది. అసలు ఇప్పుడు కొత్త చట్టం చేయాలా ఏంటి? అసెంబ్లీ కేంద్రానికి ఇక్కడ ఒక బిల్ పాస్ చేసి పంపించాలి. ఏమని? రాష్ట్ర ద్రోహ చట్టం అనేది ఒక చట్టం చేయాలి. వీళ్ళు అభివృద్ధికి మోకాలు అడ్డుతున్నారంటే ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ మీరు అన్నారు, ఇప్పుడు చెప్పింది ఇంట్రోలో ఏది 50,000 కోట్ల పెట్టుబడులు. 50,000 కోట్ల పెట్టుబడులు అంటే 25,000 మందికి ప్రత్యక్ష ఉపాధి, 25,000 మందికి పరోక్ష ఉపాధి. అసలు డేటా సిటీగా విశాఖపట్నం మారుతుంది. అంటే 3 డేటా సెంటర్లు అక్కడికి వస్తున్నాయి. అదానీ డేటా సెంటర్, లేకపోతే ఎస్పీవై డేటా సెంటర్, ఇంకోటి ఏదో ఉంది. నెక్స్ట్ ఇది ఏది గూగుల్ డేటా సెంటర్ 80,000 కోట్ల పెట్టుబడి. 3 డేటా సెంటర్లతో అసలు విశాఖ డేటా సిటీగా మారితే అక్కడ ఎంత మందికి ఉపాధి. ఒక ఐటీ ఉద్యోగం కనుక వచ్చినట్లయితే దాని చుట్టూ 5 ఉద్యోగాలు డెవలప్ అవుతాయమ్మా. పరోక్షంగా ఆ ఐటీ ఉద్యోగిని కంపెనీకి తీసుకుపోవడానికి క్యాబ్ అంటే క్యాబ్ డ్రైవర్ ఉద్యోగం, ఆ ఐటీ ఉద్యోగి ఆ హోటల్లో బస్ చేయటానికి అక్కడ మరి హోటల్ ఆ పర్యాటకంలో ఉద్యోగాలు. అంటే ఒక ఐటీ అదే మనం అంటోంది. ఇప్పుడు హైదరాబాద్ లో ఐటీ డెవలప్ అయిందంటే, ఇవాళ కామధేనువుగా మారిందంటే, ప్రతి సంవత్సరం తెలంగాణ హైదరాబాద్ నుంచి నీకు 3 లక్షల కోట్లు ఐటీ ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయి. అంటే 9 లక్షల మంది అక్కడ ఉపాధి పొందుతున్నారు. ఏది సంవత్సరానికి 50,000 అదనపు ఉద్యోగాలు సృష్టిస్తోంది ఐటీ రంగం ఒక తెలంగాణలో. అట్లాంటిది మీరు ఇక్కడ ఉపాధి కల్పన, యువత, నిరుద్యోగం బలంగా ఉంది, ప్రబలంగా ఉంది. ఇప్పుడు ఏది దేశంలో నిరుద్యోగం 15% ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగం నేను చెప్తుంది గ్రాడ్యుయేట్స్ పట్టభద్రుల నిరుద్యోగిత 30%, 30%. యువతే తిరగబడ్డారు. జగన్మోహన్ రెడ్డిని మరి 151 నుంచి 11 సీట్లకి నేలకేసి కొట్టారు. మొన్న యువత పాదయాత్రలో లోకేష్ వెంట నడిచిందే యువతరం అన్నమాట. ఆ యువత ఉద్యోగాలను అడ్డుకోవటాన్ని క్షమించకూడదు నేను అంటోంది అది. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఎవరు అతను అసలు చనిపోయినాడి పైన నువ్వు ఆడి పేరు మీద కేసు వేయించడం ఏంటి? దీని వెనుక జవహర్ రెడ్డి హస్తం ఉందంటున్నారు. మీడియాలో కథనాలు మనం వింటుంటే, చదువుతుంటే అప్పటి సిఎస్ జవహర్ రెడ్డి ఆయన ఏదో అక్కడ
300 ఎకరాలు అక్కడ బినామీల పేరుతో, ఆయన కుటుంబ సభ్యుల పేరుతో ఎక్వైర్ చేశాడని అప్పట్లో జనసేన కార్పొరేటర్ నీకు తెలిసే ఉంటుంది. ఆయన పేరేంటి మూర్తి యాదవ్. ఆ ఓకే. మూర్తి యాదవ్ రోజుకో ప్రెస్ మీట్ పెట్టేవాడు జవహర్ రెడ్డి పైన. ఏంటి అక్కడ అతను కొడుకు, అతని మేనల్లుడు అక్కడ టెస్టేసి ఈ జీవో అప్పుడేంటి ఫ్రీ హోల్డ్ భూములు ఫ్రీ హోల్డ్ పెట్టడానికి ఒక జీవో తీసుకొచ్చారు 756 అనుకుంటా. ఓకే. 756 జీవో తీసుకొచ్చి ఆ జీవోని అడ్డం పెట్టుకునే 13 లక్షల ఎకరాలు కబ్జా చేశారంట. అందులో 5.65 లక్షల ఎకరాలు కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీలే అన్నమాట. అంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చుట్టూతా ఈ జవహర్ రెడ్డి, సాయి రెడ్డి, లేకపోతే సుబ్బారెడ్డి ఈ బ్యాచ్ అంతా వీళ్ళు ఇక్కడ బినామీలతో భూములు కొన్నారని మనం చూసాం. తర్లువాడ అదో 200 ఎకరాల కొండ. ఆ కొండ విజయసాయి రెడ్డి కూతురికి రాసి ఇచ్చేశారు. మీద అక్కడ పెద్ద యూనివర్సిటీ పెడుతున్నానని చెప్పి అసలు 200 ఎకరాలు సాయిరెడ్డి కూతురికి ఇవ్వటం అంటే మనం చూసాం. హైకోర్టు కూడా ఆ మధ్య అక్షంతలు వేసింది. సాయిరెడ్డి కూతురు నేహారెడ్డి ఆమె ఏంటి అసలు అక్కడ బీచ్ లో సిఆర్జెడ్ నిబంధనలు అతిక్రమించి అక్కడ కట్టుబడి చేస్తున్నారు. ఏది అసలు అదేంటి అసలు సిఆర్జెడ్ నిబంధనలు అతిక్రమించి బీచ్ లో సముద్రంలో నీకు లోతుగా పునాదులు దవ్వేసి కట్టుబడులు చేస్తే ఎంత ఫైర్ అయిందంటే హైకోర్టు మొత్తం అవి కూల్చేసి ఆ కూల్చిన దానికి పరిహారం కూడా ఆ కంపెనీ నేహారెడ్డి కంపెనీ దగ్గర వసూలు చేయమని. జీవీఎంసీ వాళ్ళు ఏదో తూతూ మంత్రంగా పైన కూల్చేస్తే మళ్ళా హైకోర్టు ఫైర్ అయిందనమాట. అంటే భూ కేటాయింపుల్లో జగన్మోహన్ రెడ్డి ఎన్ని అవకతవకలకు పాల్పడ్డారు, అవినీతి కుంభకోణాలు చేశారు అనే దానికి నీకు అక్కడ రాయలసీమలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎక్కడ చిత్తూరు జిల్లాలో అటు మదనపల్లి, పుంగనూరు, పీలేరు, తంబళ్లపల్లి 4 నియోజకవర్గాల్లో 15 మండలాల్లో 20,000 ఎకరాలు కబ్జాలు. ఎక్కడ మదనపల్లిలో నీకు ఆ ఫైళ్లు తగలబెట్టారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఎక్కడ వీళ్ళ అవినీతి రుజువు అవుతుందో అని చెప్పి సాక్ష్యాలు లేకుండా రూపుమాపడంలో అసలు వీళ్ళని మించిన వాళ్ళే లేరనమాట. మర్డర్లు చేస్తారు, రక్తం చేస్తారు, శవానికి కట్లు కడతారు. సేమ్ ఎపిసోడ్ ఈ భూ కబ్జాల్లో కూడా. అంటే వీళ్ళు భూ కబ్జాలు చేసి ఫైళ్లు తగలబెట్టారు. అదేంటది రేణిగుంట ఎయిర్పోర్ట్. ఎక్కడ తిరుపతిలో రేణిగుంట ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల మొత్తం వీళ్ళు కబ్జాలు. పెద్దిరెడ్డి భార్య ఎవరు పేరు ఏదో స్వర్ణలత ఏదో ఉంది. ఆమె ప్రభుత్వ భూములు మధ్యలో వాళ్ళకి మరి పట్టా భూమి ఎక్కడి నుంచి వస్తుందమ్మా? 100 ఎకరాల ప్రభుత్వ భూమిలో పట్టా భూమి పుట్టించారు. అంటే చుట్టూ దట్టమైన అడవి. ఏదది మంగళంపేట అడవులు. ఆ మంగళంపేట అడవుల్లో మరి ఇతనికి పట్టా భూమి 75 ఎకరాలు పుట్టించి పారేశారు. అడంగల్ ఉందంటాడు, అది ఉందంటాడు, ఇది ఉందంటాడు. అక్కడ రేణిగుంట ఎయిర్పోర్ట్ ఏమో పెద్దిరెడ్డి గ్యాంగ్ చుట్టూ కబ్జా. ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ ఏమో ఇక్కడ సాయి రెడ్డి, లేకపోతే సుబ్బారెడ్డి, లేకపోతే ఈయన జవహర్ రెడ్డి, ఈ గ్యాంగ్ మొత్తం వీళ్ళు కబ్జాలు. ఇప్పుడు ఒకటి మనం చెప్పుకుంటోంది ఏది గూగుల్ డేటా సెంటర్ అంటే అది గేమ్ చేంజర్. ఆంధ్రప్రదేశ్ కి ఆ రోజు హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ ఎలా వచ్చిందో, చంద్రబాబు అప్పుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చేసరికి అసలు హైదరాబాద్ ఐటీకే అది గేమ్ చేంజర్ గా ఎలా మారిందో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గూగుల్ డేటా సెంటర్ కనుక వస్తే ఇది ఒక గేమ్ చేంజర్ అంటోంది. అది మొత్తం ఇవాళ ఐటీ రంగంలో నీకు ఒక విషయం చెప్తాను. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఐటీ కంపెనీలు 2,500 ఉంటే 2,475 హైదరాబాద్ లోనే, తెలంగాణ. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ లో ఒక 15-20 కంపెనీలు. అంటే ఏంటి పారిశ్రామికంగా ఎంత వెనకబడింది ఆంధ్రప్రదేశ్. ఇక్కడ పరిశ్రమలు రావాలంటే ప్రోత్సాహకాలు ఇవ్వాలి, భూములు ఇవ్వాలి, విద్యుత్ ఇవ్వాలి. అలాంటి వాటిని కూడా వీళ్ళు అడ్డుకుంటున్నారంటే జగన్ ఏమంటాడు? రూపాయికి ఇడ్లీ రాదు, చంద్రబాబు ప్రభుత్వం మరి రూపాయికి ఎకరం భూమి ఇచ్చేస్తోంది అంటాడు.
ఆ? ఉమ్, ఉమ్, నువ్వెందుకు ఇవ్వలేకపోయావు? నువ్వెందుకు తేలేకపోయావు? ఈ ఉమ్, పరిశ్రమలు నువ్వు తెచ్చుంటే ఇవాళ నీకు ఈ పరిస్థితి వచ్చేదా? నువ్వు ఓడిపోయేవాడివా? ఉమ్, ఉమ్, అంటే పరిశ్రమల్ని బెదిరించాడు, వాటాల కోసం వాళ్ళని బ్లాక్మెయిల్ చేశాడు, తరిమేశారు. లులు అవును. అసలు లులు కన్వెన్షన్ సెంటర్ ఆ భూముల పైన కన్నేసి తరిమేస్తే ఆయన ఒక పెద్ద లెటర్ రాశాడు ఆలీ. ఉమ్, ఉమ్, ఏమని? అసలు ఉమ్, జీవితంలో మళ్ళా ఆయన ఆంధ్రప్రదేశ్ మొఖం చూడన్నాడు. ఉమ్, ఉమ్, అట్లాంటిది మరి ఓడిపోయిన తర్వాత చంద్రబాబు మళ్ళీ వాళ్ళని కన్విన్స్ చేసి మరి ఉమ్, వాళ్ళని మళ్ళీ తెప్పించారు. 3 లులులు పెడుతున్నాం మేము ఇప్పుడు. ఉమ్, ఏది విశాఖ కాదు, అమరావతిలో పెడతాం, తిరుపతిలో పెడతాం, 3 లులులు పెడతాం అంటే ఉమ్, మళ్ళా వడ్డే శోభనాద్రీశ్వరరావు ఇవాళ ఏమంటాడు? ఉమ్, లులు భూముల కేటాయింపు వెనక చిదంబర రహస్యం ఏంటి బాబు అంటాడు. ఉం? ఉమ్, 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 ఆయన వయసు ఎంత? ఉమ్, 90 ఏళ్ళు వస్తున్నాయి, దగ్గర దగ్గర 85 ఏళ్ళు. ఉమ్, ఆయన ఇంకా ఏమిటి ఎవరి మేలు చేయటం కోసం ఇదే వడ్డే శోభనాద్రీశ్వరరావు గతంలో జగన్ భూ కబ్జాలకు పాటుపడినప్పుడు ఎందుకని మాట్లాడలేదు? ఉమ్, ఉమ్, ఆయనంట పాదయాత్ర చేస్తాడంట వడ్డే శోభనాద్రీశ్వరరావు. ఉమ్, ఉద్దానం దగ్గర నుంచి విజయవాడ పాదయాత్రకి ఉమ్, అక్టోబర్ 8 నుంచి 28 దాకా పిలిపించాడు. ఉమ్, 28 విజయవాడలో బహిరంగ సభ పెడతాడంట. ఉమ్, నిజంగా ఆ ఉమ్, జగన్మోహన్ రెడ్డికి ఏమి వజ్ర తునకాలు దొరికాయంటే ఆ, అంటే ఈ వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆ రోజు జగన్ ఉమ్, 5 ఏళ్లలో ఎక్కడున్నాడమ్మా? ఉమ్, ఇటు పెద్దిరెడ్డి గ్యాంగ్ ఇక్కడ రాయలసీమ కబ్జాల్లో నోరు తెచ్చాడా? ఉమ్, చెయ్యొచ్చుగా పాదయాత్ర అప్పుడు మరి. అవును. ఉమ్, అంటే భయమా?